స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దివ్యమోహన్ రూపం నన్ను సినిమా వైపు నడిపించింది. సినిమా పిచ్చి పట్టి 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 సినిమా దర్శకుని అవ్వాలనిపించింది, అయ్యాను. ఈ స్టేజ్ మీద ఈ రోజున ఉండటానికి కారణం ఆయన ఇచ్చిన ఆ ఇన్స్పిరేషన్ అని ఫీల్ అవుతున్నాను. ఆ తర్వాత మీ అందరికీ తెలియని విషయం, నా గుండెల్లో ఉన్న విషయం, నాతో నేను సినిమా ఫీల్డ్కి వచ్చిన కాంచి నాతో పాటు తిరుగుతున్న నా సహృదయులు, స్నేహితులు, సన్నిహితులు, నా దర్శక డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వివిధ చిత్రాలు చేసిన వాళ్ళందరికీ తెలిసింది ఏంటంటే నేను మీలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానిని. చిరంజీవి గారికి వెళ్ళి నాగబాబు గారు అపాయింట్మెంట్, చిరంజీవి గారు, అరవింద్ గారు ఒకేసారి అపాయింట్మెంట్ ఇచ్చారు. నా ఫస్ట్ ఫిల్మ్ సబ్జెక్టు చెప్పడం జరిగింది. అనివార్య కారణాల వలన ఆయన ఆ టైంలో కాల్ షీట్స్ బిజీగా ఉండటం వలన ఆ ప్రాజెక్ట్ చేయలేకపోయాం. దయచేసి నన్ను క్షమించండి. అందరూ ఏమీ మాట్లాడలేకపోతున్నాను సార్. నేను మిమ్మల్ని ఒకసారి హగ్ చేసుకుంటాను సార్, అంతకంటే ఇంకేం లేదు సార్. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నుంచి నేను హార్డ్ వర్క్, డెడికేషను, మడమ తిప్పని పోరాటం లక్షణాలు నేర్చుకున్నాను. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నమ్మకం అనే మాట నేర్చుకున్నాను. అడిగిన వెంటనే నన్ను ఏమీ కష్టపెట్టకుండా నేను వెళ్ళి ఆయన అప్రోచ్ అయ్యి మేనలుడిని ఇవ్వండి సార్ అని అడిగిన వెంటనే ఆయన వెంటనే ఎక్కువ ఇబ్బంది కూడా పెట్టలేదు నన్ను. మీరు ఎలా చేద్దాం అనుకుంటున్నారు, 2-3 రోజులతో వచ్చి కథ చెప్పండి అన్నారు. సరేమని దిగి బయలుదేరి వెళ్తున్నాను. ఇప్పుడే చెప్పేస్తారా అన్నారు. వెనగానే నాకు షాక్. అంటే బాగా ఇష్టం ఆయనంటే ఒక గౌరవంతో కూడిన భయం. ఈ గౌరవంతో కూడిన భయంతో వెంటనే అడిగిన వెంటనే ఎలా చెప్పాలి, సో అర్థం కాక సార్ ఒకసారి రెస్ట్ రూమ్కి వెళ్ళి వస్తాను సార్ అని చెప్పి అడిగాను. ఆయన ఏమనుకున్నారో తెలియదు కానీ వెంటనే ఎలా చేశారు, మామూలుగా వెళ్ళాము. వెళ్ళొచ్చిన తర్వాత కూర్చుని చెప్పాను. 15 నుంచి 20 నిమిషాల్లో చెప్పాను. స్టోరీ చెప్పిన వెంటనే ఇంకే మాట లేకుండా నా మీద నమ్మకంతో సాయి ధరమ్ తేజ్ నాకు అప్పచెప్పినందుకు నేను జీవితాంతం ఆయన పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉన్నాను. ఇక మా సినిమా విషయానికి వస్తే, రేయ్ షౌట్ ఫర్ సక్సెస్, గెలుపు కోసం అరిచే అరుపు రేయ్ అనేది. సాయి ధరమ్ తేజ్ నాకు దొరికిన ఒక మిస్సైల్. మీరు రేపొద్దున సినిమా థియేటర్లో చూసిన తర్వాత చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నాగబాబు గారు ముగ్గురు కలిస్తే సాయి ధరమ్ తేజ్ లాగా అనిపిస్తుంటారు మీకు. ఇది అతని మీద ఉంచే బరువు కాదు, అతను చాలా హార్డ్ వర్క్ చేశాడు. దానిలోంచి వచ్చే ఫలితమే మా సినిమా. ఆ తర్వాత అతను మాకు పవర్ లాగా దొరికారు ఆ రే సినిమాకి, నాకు నా స్క్రిప్ట్కి. సయామిక్ హెయిర్ ఒక ఎనర్జీ లాగా నాకు దొరికింది ఆ అమ్మాయి. అలాగే శ్రద్ధాదాస్ ఒక ఆక్సిజన్ లాగా దొరికింది నాకు ఆ కథకి, ఆ పాత్రకి శ్రద్ధాదాస్ కావాలి. సో ఈ సినిమా జరుగుతున్నప్పుడు నా కష్టాలన్నింటినీ అర్థం చేసుకుని దొరికిన టెక్నీషియన్స్ దొరికారు. వీరందరికీ నేను పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనస్ఫూర్తిగా అర్పిత్ రాంకా గారు, గౌతమ్ రాజు గారు దొరికారు, శ్రీధర్ సీపాన దొరికారు, నాకు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దొరికారు, చంద్రబోస్ గారు దొరికారు, చక్రి గారు దొరికారు. ఇది ఒక మ్యూజిక్ ఫంక్షన్. ఈ మ్యూజిక్ ఫంక్షన్కి హీరో చక్రి, హీరోయిన్ లాగా సాహిత్య చిచ్చరపేటకు చంద్రబోస్ గారు. వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరు కాంబినేషనే కాకుండా ఈ సినిమాకి నోయల్ తన ర్యాప్ వర్డ్స్తో అద్భుతమైన క్యారిబియన్ లుక్ తీసుకొచ్చాడు ఈ సినిమాకి. సో వాళ్ళ ముగ్గురు కాంబినేషన్లో వచ్చే ఆడియో, మా ముగ్గురికి ఆల్రెడీ దేవదాస్ సినిమా ఆడింది, మంచి హిట్ అయింది ఆడియో, మంచి కష్టపడ్డాం అందరం. దానికి ఏమాత్రం తగ్గకుండా భిన్నంగా, అంటే అలా కాకుండా ఇంకో వేరే రకంగా ఈ ఆడియో ఉండబోతుంది. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. తేజ్ మా అక్క కొడుకు తేజ్, సాయి ధరమ్ తేజ్. MBA చదువుతూ ఫిలిమ్స్లో యాక్ట్ చేద్దామని చెప్పి నా దగ్గరికి వచ్చి అడిగితే నేను ఒకటే చెప్పాను, నాకు సలహాలు ఇచ్చి అంత ఎంకరేజ్ చేసేంత నాకు అంత స్థాయి అంత ఇది లేదు నాకు బేసిక్గా. ఎందుకంటే ఒకళ్ళు నటుడు అవ్వాలన్నా, ఏది సాధించాలన్నా వాళ్ళకి లోపల నుంచి వాళ్ళకు ఉండాలి తప్ప అది వారసత్వంగా కానీ కుటుంబ పరంగా కానీ మనం ఎంత నెట్టినా కానీ వాళ్ళు ఎవరు అలా అవ్వలేరు.
ఎందుకంటే నేను కూడా చాలా పొరపాటున సినిమాలోకి వచ్చాను. యాక్చువల్గా సినిమాలకు రావాలని ఇంట్రెస్ట్ లేదు. చౌదరి గారు నేను అన్నయ్య గారితో పాటు ఉన్నప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా నేను చూసేవాడిని. నాకు పెద్ద పరిచయం లేదు ఆయన బిగినింగ్లో. ఆయన నా ఫస్ట్ ఫిలిం నాకు తెలిసే, నా గురించి అడిగారని తెలుసు, కానీ ఎందుకు మరి అది ఎప్పుడు జరగలేదు. నాకు తెలియదు ఎందుకు జరగలేదు. కాదే నాకు నేను తమ్ముడు ఎప్పుడేదో షూటింగ్ చేస్తున్నప్పుడు ఆయన దేవదాస్ అనే ఫిల్మ్ తమ్ముడు తర్వాత ఇప్పుడు దేవదాస్ షూటింగ్ చేస్తే నేను చూసేవాడిని. నా ఫ్రెండ్ ఆనంద్ సాయి దానికి సెట్ చేస్తూ ఉండేవాడు. నేను అడిగాను ఎట్లా ఎవరు వేస్తారంటే, నాకు ఇట్లా కొత్త హీరోతో ఎవరితో తీస్తున్నారు, మన చౌదరి గారు తీస్తున్నారంటే నాకు చౌదరి గారు నచ్చేదంటే విపరీతమైన మొండి పట్టుదల. ఎవరు పెద్ద అంటే ఎలాంటి అవసరం లేకుండా, ఎలాంటి సపోర్ట్ లేకుండా కూడా ఇండివిజువల్గా తను చేయగలిగే ఒక పట్టుదల ఉన్న ఒక బలమైన వ్యక్తి చౌదరి గారు. చౌదరి గారు నా దగ్గరికి వచ్చి ఇట్లా మీ అక్కయ్య గారు అబ్బాయి ఉన్నారు, మీరు చేస్తున్నారంటే నేను చెప్పాను తనకు సంబంధించి నేను జస్ట్ యాక్టింగ్ పంపించాను తప్ప తను అడిగితే నాకు సంబంధించి హీఈస్ ఫ్రీ, నాకు సంబంధం లేదు, తను ఇండిపెండెంట్ వ్యక్తి, తను మీరు అప్రోచ్ అవ్వండి, తనని మీ సినిమా చేసుకోండి అని చెప్పాను. బట్ దానికి సంబంధించి ఏదైనా కావాలి అంటే నేను ఒక కరెక్ట్గా చెప్పాలంటే నాకు దీంట్లో ఎలాంటి ఇది లేదు. కేవలం తేజ్ చౌదరి గారు తప్ప నాకు నిజంగా సంబంధం లేదు. కాకపోతే నేను వాళ్ళకి ఇచ్చిందల్లా నా అంటే ఒకళ్ళ కమిట్మెంట్ తోటి బలంగా చేస్తున్నప్పుడు నేను అలాంటి వ్యక్తులను ఇష్టపడతాను. వాళ్ళిద్దరు అలాంటి వ్యక్తులు కాబట్టి నేను ఖచ్చితంగా నేను వాళ్ళకి అట్లా సపోర్ట్ చేశాను, మానసికంగా మాట పరంగా. మిగతాదంతా వాళ్ళ కృషి, వాళ్ళ పట్టుదల, వాళ్ళ నిజాయితీ. సో మనస్ఫూర్తిగా. అలాగే నాకు చక్రి గారి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మంచి ఊపు ఉంటుంది ఆయన మ్యూజిక్లో. ఆయన మనస్ఫూర్తిగా నాకు తెలిసి ఈ పాటలు మ్యూజిక్ విన్నాను, చాలా మంచి, చాలా చాలా బాగుంది మ్యూజిక్. అలాగే చంద్రబోస్ గారి లిరిక్స్. అలాగే ఈ సినిమాలో ఎంతోమంది కొత్తగా హీరోయిన్స్ని తీసుకున్నా కానీ రకరకాల కారణాల వల్ల, రకరకాల సమస్యల వల్ల డిలే అవుతూ వచ్చింది ప్రాజెక్టు. ఎవరైనా సరే నీరసపడిపోతారు, ముందుకెళ్ళడానికి ఇబ్బంది పడతారు. కానీ చౌదరి గారు లాంటి వ్యక్తి చాలా బలంగా మొండిగా కూర్చొని సినిమాని పూర్తి చేయగలిగే రోజు మీ అందరికీ త్వరలో ముందుకు తీసుకురావడానికి ఆయన కృషి, ఆయన పట్టుదల, ఆయన నిదర్శనం దీనికి. సో ఈ సినిమా మనస్ఫూర్తిగా విజయం సాధించాలని కోరుకుంటే నేను మనస్ఫూర్తిగా నా హోల్ హార్టెడ్ విషెస్ పోదాం. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఎంతసేపు కొత్త వ్యక్తులు రావాలి. ఇది అందరూ మా కుటుంబం నుంచేనే కదా, ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే కష్టపడి ఎవరైనా రాగలిగితే ఈ సినిమా పరిశ్రమ అందరిది, ఏ ఒక్కరిది కాదు, ఏ ఒక్క కుటుంబానిది కూడా కాదు, మా కుటుంబానిది కూడా కాదు. సో మనస్ఫూర్తిగా ఇది నాకు నిజంగా చెప్పాలంటే ఇది మా ఫ్యామిలీ అనే పదం కూడా వాడటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అనేక మంది హీరోలు ఉన్నారు, కొత్త హీరోలు ఉంటారు. ఎప్పుడు కొత్తదనం వస్తూనే ఉండాలి, కొత్త వ్యక్తులు వస్తుండాలి. కొత్తదనం నాకు ఇష్టం, కొత్తదనం రావటం. సో ఆ విధంగా నేను ప్రతి ఒక్కరిలో మా కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాకుండా గతంలో కూడా నేను కొన్ని ఆడియో ఫంక్షన్స్ కూడా వెళ్ళిన మనకు మనస్ఫూర్తిగా ఇష్టమైన నితిన్ కానీ ఇలాంటి హీరోలు. సో నాకు అలాగే ఇంకొక హీరో తెలుగు పరిశ్రమకు వస్తున్న మనస్ఫూర్తిగా వాళ్ళకి నేను స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటూ, అది గబ్బర్ సింగ్ 2 అప్పుడు మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.